Yeah, hi friends. Now we will discuss structures with arrays. అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ స్ట్రక్చర్ని డిఫైన్ చేశాను, స్ట్రక్చర్ స్టూడెంట్ అని చెప్పి. దీంట్లో నేను ఇప్పుడు S1 అంటే ఒక పర్టికులర్ స్టూడెంట్కి సంబంధించిన డేటాని ఇన్పుట్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ ఏ క్లాస్ ఆఫ్ 40 మెంబర్స్, అంటే ఒక 40 మంది స్టూడెంట్స్ డేటా స్టోర్ చేసుకోవాలి అనుకోండి. అప్పుడు నేనేం చేయాలి? సీరియల్ నెంబర్స్ ఒక 40 కావాలి, నేమ్ 40 నేమ్స్ని స్టోర్ చేయాలి, M140, M240, M340. అంటే ఏంటి? ప్రతిదానికి కూడా నేను ఒక అరేని డిఫైన్ చేయాల్సి వచ్చేది. నెంబర్ ఆఫ్ 40, దెన్ నేమ్ ఆఫ్ 4020, అంటే 40 స్ట్రింగ్స్ ఆఫ్ 20 క్యారెక్టర్స్, అంటే 40 నేమ్స్ని స్టోర్ చేయొచ్చు. అలాగే M1 ఆఫ్ 40, M2 ఆఫ్ 40 అని చెప్పి స్టోర్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐఎమ్ డిక్లేరింగ్ దిస్ స్ట్రక్చర్ యాజ్ అన్ అరే. అంటే ఏం చేస్తాను ఇప్పుడు ఇక్కడ? స్టూడెంట్ స్ట్రక్చర్ స్టూడెంట్ ఎస్ ఆఫ్ 40 అని చెప్పి యూజ్ చేశాను అనుకోండి. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ 40 ఇన్స్టెన్సెస్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్ స్టూడెంట్. ఈ స్ట్రక్చర్ స్టూడెంట్కి సంబంధించి ఒక 40 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఎలాగా? ఇప్పుడు నేను ఫస్ట్ వాల్యూని స్టోర్ చేయాలనుకోండి సీరియల్ నెంబర్లోకి. దేర్ ఐ టేక్ ఎస్ ఆఫ్ 0 డాట్ SNO, అలాగే ఎస్ ఆఫ్ 1 డాట్ SNO. అలా ఎక్కడి దాకా అంటే ఎస్ ఆఫ్ 39 దాకా స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ఇండివిజువల్ అరేస్, స్ట్రక్చర్ మొత్తానికి నేను ఒక అరేని క్రియేట్ చేశాను అనుకోండి ఇన్స్టెన్స్ దగ్గర. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్, ఇప్పుడు సీరియల్ నెంబర్స్ 40 స్టోర్ చేసుకోవచ్చు, నేను నేమ్స్ కూడా 40 స్టోర్ చేసుకోవచ్చు. ఎలాగా? ఎస్ ఆఫ్ 0 డాట్ SName, ఎస్ ఆఫ్ 1 డాట్ SName, ఎస్ ఆఫ్ 2 డాట్ SName, లైక్ దట్ ఐ కెన్ స్టోర్. అలాగే M1, M2, M3. ఇదేం చేస్తాను ఇప్పుడు ఇక్కడ? ఎస్ ఆఫ్ 0 డాట్ M1, ఎస్ ఆఫ్ 0 డాట్ M2, ఎస్ ఆఫ్ 0 డాట్ M3. అంటే n వాల్యూస్ ఇన్పుట్ చేసి అవుట్పుట్ చేయాలి అంటే ఐ కెన్ డిక్లేర్ దిస్ యాజ్ ఎ స్ట్రక్చర్ విత్ అరే. అంటే ఎస్ ఆఫ్ 40 అని చెప్పి యూజ్ చేశాను అనుకోండి నేను ఇక్కడ. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ 40 ఇన్స్టెన్సెస్ ఆఫ్ ద స్ట్రక్చర్ స్టూడెంట్ స్ట్రక్చర్కి సంబంధించి 40 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట అక్కడది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ చేద్దాం మనం, అంటే స్ట్రక్చర్స్ యూజింగ్ అరేస్. ఓకే, ఐఎమ్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ ప్రోగ్రామ్ స్ట్రక్చర్, ఇందాక మనం చేస్తున్నాము. స్ట్రక్చర్ స్టూడెంట్, ఐ డోంట్ వాంట్ ఎనీ సైజ్ హియర్, size is not related to our program logic. Here structure student s of 10, అంటే ఒక 10 స్టూడెంట్స్ అనుకుందాం పోనీ. ఇన్స్టెడ్ ఆఫ్ 40 యూ కెన్ టేక్ ఎనీ నెంబర్, రైట్? సో ఐ విల్ రిమూవ్ దిస్. I want to take how many number of students you want to input. So n and I. n ఏమో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రిప్రజెంట్ చేస్తుంది, I అనేది ఇండెక్స్ వేరియబుల్ రిప్రజెంట్ చేస్తుంది, రైట్? నౌ ఐ వాంట్ టు టేక్ ద number for n. So printf enter n scanf %d ampersand n. సో ఇప్పుడు ఏం చేశాను నేను? అరే లాగా స్టూడెంట్ ఎస్ ఆఫ్ 10 అన్నప్పుడు 10 స్టూడెంట్స్కి సంబంధించిన డేటాని స్టోర్ చేయొచ్చు. 10 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసింది. దాంట్లో ఇప్పుడు నేను n వాల్యూస్ని ఇన్పుట్ చేస్తున్నా. So for I equal to 0, I less than n, I plus plus, open braces, there I'll take the values, number, name, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని ఇన్పుట్ చేద్దాం మనం. ఓకే, I'll store ones by one చేద్దాం మనం. నేమ్, then M1, M2 and M3. హియర్ ఐ విల్ క్లోజ్. అంటే దీంట్లో ఏం చేంజ్ చేయాలి ఇప్పుడు నేను? ఐ వాల్యూ 0 ఉంది. ఫస్ట్ స్టూడెంట్ డేటా ఎక్కడ ఇవ్వాలి నేను? ఎస్ ఆఫ్ ఐ, అంటే ఎస్ ఆఫ్ 0 డాట్ SNO. అలాగే నేమ్కి వచ్చేసి ఎస్ ఆఫ్ ఐ డాట్ SName, దెన్ ఎస్ ఆఫ్ ఐ డాట్ M1, ఎస్ ఆఫ్ ఐ డాట్ M2, దెన్ ఎస్ ఆఫ్ ఐ డాట్ M3. ఒక్కసారి చూడండి ఇప్పుడు ఇక్కడ. అంటే n నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డీటెయిల్స్ని ఇన్పుట్ చేయాలి మనం ఫస్ట్, తర్వాత దీన్ని ప్రాసెస్ చేద్దాం 1 by 1. ఇప్పుడు ఫస్ట్ ఏం చేశాను? n వాల్యూ 5 ఇచ్చా, ఇండెక్స్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేశా. సో ఫస్ట్ వాల్యూ ఏంటి? ఎస్ ఆఫ్ 0 డాట్ SNO 101 ఇద్దాం.
నెక్స్ట్ s of 0 dot s name రామ్ అని ఇద్దాం. s of 0 dot m1 m2 m3 అంటే 0th పొజిషన్ ఫస్ట్ స్టూడెంట్కి సంబంధించిన డేటా 50 60 70 అంటే ఫస్ట్ స్టూడెంట్ డేటా ఇన్పుట్ చేసేసాను నేను. ఎక్కడ స్టోర్ అయింది? s of 0లో స్టోర్ అయింది. s of 0 dot snO, s of 0 dot s name, s of 0 dot m1, s of 0 dot m2, s of 0 dot m3. నెక్స్ట్ i ప్లస్ ప్లస్ i వాల్యూ బికమ్స్ 1. ఇప్పుడు వాల్యూ ఏమి ఇన్పుట్ చేసుకుంది? s of 1 dot snO, s of 1 dot s name అలాగా n నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసింది అన్నమాట అక్కడది. ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చేయాలి. సో అగైన్ ఐ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ రికార్డ్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్ దెన్ ఓపెన్ బ్రేసెస్. ఇన్పుట్ అయిపోయింది. ఇప్పుడు అవుట్పుట్ దగ్గరికి వెళ్తున్నాం మనం. సో ఐ విల్ టేక్ ఫస్ట్ యావరేజ్ని కనుక్కోవాలి. దెన్ ఐ విల్ ప్రింట్ ఆల్ ద వాల్యూస్. ఇప్పుడు యావరేజ్ కనుక్కోవాలంటే s of 1లో లేదు, s of i డాట్ m1 ప్లస్ s of i డాట్ m2 ప్లస్ s of i డాట్ m3 అంటే ఫస్ట్ స్టూడెంట్ సంబంధించిన యావరేజ్ని కనుక్కుంది. నెక్స్ట్ ఇప్పుడు వీటన్నిటిని ప్రింట్ చేద్దామండి. printf /n అన్నీ ఒక లైన్లో తీసుకొద్దాం మనం. /t దెన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు %s దెన్ /t. నెక్స్ట్ ఐ వాంట్ టు ప్రింట్ ద యావరేజ్. Then I will print the result. Okay, here I will take quotations తీసుకొని ఇప్పుడు s of i డాట్ snO కామా s of i డాట్ s name కామా avg. జస్ట్ టు ఎలిజిబుల్ అంటే హైలైట్ చేయడానికి చేస్తున్నాను ఇది. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం మనం ప్రోగ్రాంలో. ఫస్ట్ ఏం చేశాను? ఇప్పుడు n వాల్యూ ఇన్పుట్ చేసుకుని స్టూడెంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్పుట్ చేశాను. నెక్స్ట్ యావరేజ్ని కనుక్కున్నాం. దేనికి? ఫస్ట్ స్టూడెంట్కి s of 0 డాట్ m1, s of 0 డాట్ m2, s of 0 డాట్ m3. యావరేజ్ని కనుక్కున్నాను, ఫస్ట్ స్టూడెంట్ అయింది. వాటి డీటెయిల్స్ ప్రింట్ చేశా, నెంబర్, నేమ్, యావరేజ్, ఆ మూడింటిని ప్రింట్ చేసి దెన్ ఐ విల్ ప్రింట్ ద రిజల్ట్. ఇప్పుడు రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నాను నేను ఇక్కడ. హియర్ ఆల్సో ఐ విల్ టేక్ /t బికాస్ ఐ వాంట్ టు ప్రింట్ ద యావరేజ్, ఐ మీన్ రిజల్ట్. సో ఐ విల్ టేక్ రిజల్ట్. పాస్ ఆఫ్ ఫెయిల్ ప్రింట్ చేస్తాం. అంటే ఇక్కడికి ఫస్ట్ స్టూడెంట్ కంప్లీట్ అయ్యాడు. ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు i వాల్యూ 0 ఉంది, ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ తెచ్చుకుంది. m1 m2 m3 ఆఫ్ 0th పొజిషన్ స్టూడెంట్. వాడికి యావరేజ్ కనుక్కుంది, యావరేజ్ని స్టోర్ చేసింది. ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తున్నా నేను? s of 0 డాట్ snO ఫస్ట్ స్టూడెంట్ నెంబరు, వాడి నేము, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసిన యావరేజ్, దెన్ రిజల్ట్. ఫస్ట్ స్టూడెంట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ i ప్లస్ ప్లస్, i వాల్యూ బికమ్స్ 1. అంటే ఇప్పుడు ఏంటి? s of 1 డాట్ m1, s of 1 డాట్ m2, s of 1 డాట్ m3. నెక్స్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ని కనుక్కుంది, దెన్ యావరేజ్ కనుక్కుంది, వాటిని ప్రింట్ చేసింది. లైక్ దట్ ఇట్ విల్ రిపీట్ ఫర్ n నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఏంటి? ఇప్పుడు స్టూడెంట్స్ స్ట్రక్చర్కి అరేని క్రియేట్ చేసి n మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డేటా ఇన్పుట్ చేసి ప్రాసెస్ చేయడం అనమాట అక్కడది. కమింగ్ డేస్లో ఈ డేటా అంతా తీసుకెళ్ళి ఫైల్లోకి స్టోర్ చేసి ఫైల్ నుంచి ప్రాసెస్ చేస్తాము అనమాట అక్కడది. ఇక్కడికి స్ట్రక్చర్స్లో ఎలా అరే అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎలా స్టోర్ చేయాలి అనే కాన్సెప్ట్లో మనం తీసుకున్నాం. దట్ ఈస్ అ స్టూడెంట్ స్ట్రక్చర్, రైట్? ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. సో n వాల్యూ ఐ విల్ టేక్ దిస్ 3, serial number 101, name Ram, I will take 56 56 56. Again it is asking second data 102, Krishna 89 89 89. Again 103, Lakshmi, I will take 34 34 34. Now it is going to process the entire data.
యూ కెన్ సీ హియర్. అంటే ముగ్గురు డేటా కూడా ఒకసారి వచ్చేసింది మనకి, నెంబరు, నేము, యావరేజ్, రిజల్ట్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టూడెంట్, అంటే S0లో ఉన్న డేటా, అది S1లో ఉన్న డేటా, S2లో ఉన్న డేటాని రిప్రజెంట్ చేస్తున్నాము అనమాట అక్కడ. అది అంటే ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తున్నాం మనం అంటే స్ట్రక్చర్ని ఎట్లా డిక్లేర్ చేయాలి ఫర్ అరే. సో అరేకి ఏం చేశారు ఇక్కడ, S40 అన్నప్పుడు 40 మెంబర్ స్టూడెంట్స్ డేటాని స్టోర్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది అనమాట అక్కడ. అది సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రక్చర్స్ యూజింగ్ అరేస్. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డేటాని స్టోర్ చేయాలి అన్నప్పుడు ఈ కాన్సెప్ట్ని యూస్ చేస్తాము అనమాట అక్కడ. అది థ్యాంక్ యూ.